సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కారం చేయడమే ఈ రోజున్న ప్రభుత్వ లక్ష్యం అని చెప్తా ఉన్నా. దానికి కారణం నేను ఇలా గర్వంగా చెప్తా, నేను కానీ జనక్ ప్రసాద్ గారు కానీ తమ్ముడు వంశీ కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తీసుకున్న నిర్ణయం కొరకని చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటకు, తర్వాత శివరావు గారు మాట్లాడిన మాటకు, జనక్ ప్రసాద్ గారు కలిసి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు వివరిస్తూ కార్మికుని రక్షణ కల్పించాలి, కార్మికు బ్యాంక్ ద్వారా ₹1 కోటి ఇవ్వాలి, జరగడానికి జరిగితే అని ₹1 కోటి ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ కార్మికుడికి ₹25 లక్షల ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిననే విషయాన్ని చెప్తా ఉన్నా. ఇది గొప్ప పని అని చెప్పట్లే, భారతదేశంలో ఎవరు చేయలేని నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం కార్మికునిపై ఉన్న ప్రేమను చూపించినారని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మెల్లగా నాటకంతో వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక నాయకుడు మన కార్మికుడిగా 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఏ ఒక్క రోజైనా కార్మికుడి సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినాడా? మీరు పోతే బయట నిలబెట్టించి కలవకుండా పోయిన రోజులు ఎన్ని ఉన్నాయి? ఒక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడు నెమరు వేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. గోదావరి గడికి వచ్చిందంటే, దుర్గామాత టెంపుల్ దగ్గరకు ఉన్నదంటే కార్మికులందరూ గుర్రు అని మోటార్ సైకిల్ వేసుకొని ఆడికి పోయి నిలబడేటాళ్ళు. అయ్యో మా అన్న వస్తాడు, మా కార్మికుడు వస్తాడు, మమ్మల్ని కలుస్తాడని పోలీసులు తాడు పెట్టుకొని అడ్డం నిలబడి బయటికి వచ్చి చెయ్యి ఊపేదో 2 కాగితాలు తీసుకొని బాయ్ అనుకుంటూ వెళ్ళిపోయేది. ఇక్కడున్న బాయిలను, ఇక్కడున్న తమ్ములను, ఇక్కడున్న అన్నలను మరిసిండు. కొప్పుల ఈశ్వరన్న చందాలు వేసుకుని గెలిచినన్న నువ్వు కుప్పలుగా అడ్డగోలుగా సంపాదించినవు. ఎక్కడి నుంచి వచ్చినాయి రాజకీయం చేస్తే అని అడుగుతా ఉన్నా. ఇవాళ బీజేపీతో తొత్తులై 10 సంవత్సరాలు మన సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి అమ్మ జైల్లో ఉన్న మా తల్లి కవితమ్మ, అంతమున్న ఎంపీ తప్పాల మీద చప్పట్లు సరిసి సింగరేణికి ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకొని మళ్ళీ నాటకాలాడితే ఎన్నికల ముందు మనకు వచ్చినారు. కానీ కార్మికుడు మర్చిపోలే. ఈరోజు అదే నాటకంతో ఈ రాష్ట్రాన్ని అమ్మి దేశాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలా రామగుండంలో అనేక పరిష్కారాలకి ఇవాళ శ్రీధర్ బాబు గారి సహకారంతో మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి, పవర్ తీసుకురావడానికి ఇక్కడ దాదాపు 250 కోట్ల నిధులు తీసుకొచ్చాం. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, నగరాన్ని అందంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, సంక్షేమం పైన ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మా జనక్ ప్రసాద్ గారు నిన్న చెప్పినారు, నేను వారు పోయి మాట్లాడినాం, శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడితే ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1300 కోట్లతోటి ఇక్కడ కడతా ఉన్నాం. ఇలా మెడికల్ కాలేజ్ మీ రక్తాన్ని చెమటగా మార్చిన 500 కోట్లు ఇస్తే ఆ 500 కోట్లు రాలే. ఆయన మాట్లాడితే 500 కోట్లు అన్నాడు. 500 కోట్లు పోయినాయి కానీ రాలే. ఇవాళ మొన్న శ్రీధర్ బాబు గారు మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తే వారు వచ్చి హాస్పిటల్ బిల్డింగ్ కట్టడానికి 160 కోట్లు మళ్ళీ తీసుకొచ్చామని చెప్తా ఉన్నా. 2000 పైన మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి తీర్థమని చెప్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కార్మికుల పట్ల, సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం పట్ల అని చెప్తా ఉన్నా. దాంతోపాటు అనేక అండర్ గ్రౌండ్ మైళ్ళను తీసుకొచ్చే కార్యక్రమానికి ఇలా శ్రీకారం చుట్టినాం.